ఎక్సెల్లా గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ 2024 జరగబోతోంది. ఫిబ్రవరి 11న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తాజ్ డెక్కన్, బంజారా హిల్స్, హైదరాబాద్లో. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, భారతీ శంకరాపీఠం వ్యవస్థాపకులు, వేదస్మార్త జ్యోతిష్య ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండితావర్యులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురుగారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మనం ఏం చేసినా కర్మ ప్రారంభం ప్రకారమే జరుగుతుంది, దాన్ని ఎవరు తప్పించుకోలేరు అంటుంటారు గురుగారు. నిజంగా మనం దాని నుంచి బయట పడలేమంటారా? అనుభవించాల్సిందే అంటారా? తప్పదమ్మా. అసలు కర్మ ప్రారంధం అంటే ఎలా ఉంటుందమ్మా తెలుసా? లేదండి. కష్టం. మనం చేయని పనులకు కూడా మనం మాట పడతాం. ఓకే. మనకు సంబంధం లేని విషయంలో మనం ఇబ్బంది పడతాం. ఎవరో ఏదో చేసిన దానికి అనుకోకుండా ఆ సమయంలో అక్కడ మనం ఉండి మనం ఇరుక్కోవటం, దాన్ని కర్మ ప్రారంధం అంటారు. దీన్ని వేరే భాషలో మనం చెప్పుకోవాలి అంటే ఇదంతా మన ఒక శరీరం. అవునండి. మనం నడుచుకుంటూ వెళ్తూ ఉంటాం. ఒక మామిడి తోట కనిపిస్తుంది, దానికి ఒక పండు కనిపిస్తుంది. ఏం చూస్తుంది? కళ్ళు చూస్తాయి. చూసినటువంటి కళ్ళు తినగలవా? కోయగలవా? కళ్ళు చూడగానే కాళ్ళు ఏం చేస్తాయి? అక్కడికి పరిగెడతాయి. పోనీ కాళ్ళు కొయ్యగలవా? లేదు, కొయ్యలేవు. చేతులు ఏం చేస్తాయి? పండునికి వస్తాయి. బాగుంది, ఇక్కడ వరకు బాగానే జరిగింది. కోసిన చెయ్యి తినగలదా? తినలేదు. నోరు తింటుంది. ఏం తింటుంది? నోరు తింటుంది. అంటే ఇక్కడ పండు చూసింది కళ్ళు, దాని దగ్గరికి పరిగెత్తించింది కాళ్ళు, కోసింది చెయ్యి, తిన్నది నోరు, నిండింది కడుపు. అది మళ్ళీ లోపల లేదు అది. కానీ ఆ తోటమాలి చూశాడు. తోటమాలి చూస్తే కాళ్ళు పరిగెత్తే ప్రయత్నం చేసి, చేతులు సహకరించినాయి, నోరు అరిచే ప్రయత్నం చేసింది. కానీ దెబ్బలు ఎక్కడ పడ్డాయండి? వీపుడు పడ్డాయి. కానీ వీపు ఏం తప్పు చేసింది పాపం? అంటే బుద్ధి కర్మానుసారేణ. కళ్ళు వెళ్ళిన ప్రతి చోటకి మనస్సు వెళ్ళకూడదు, మనస్సు వెళ్ళిన ప్రతి చోటకి మైండ్ వెళ్ళకూడదు, అది వెళ్ళిన ప్రతి చోటకి కాళ్ళు వెళ్ళకూడదు, కాళ్ళు వెళ్ళిన ప్రతి చోటకి చేతులు వెళ్ళకూడదు. ఇక్కడ చూడండి విషయము, వాడు కొట్టడానికి వస్తే పరిగెత్తే ప్రయత్నం చేశాడు, వీపు మీద కొట్టాడు, కాళ్ళతో పరిగెత్తాడు, చేతులు సహకరించినాయి. చూసిన కళ్ళు తినలేకపోయినా కళ్ళ నీళ్లు గార్చినాయి. అంటే ఆ ఒక్క సర్కిల్ అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే, ఎప్పుడైనా ఏదైనా అది మనది కాదు అనుకున్నప్పుడు దానికి మనం దూరంగా వెళ్ళిపోవాలి. కానీ మనది అని ఫీల్ అయ్యి మనం దగ్గరికి వెళ్ళిపోతాం. దగ్గరికి వెళ్ళినప్పుడు కొట్టినా తిట్టినా అవమానించినా పడగలగాలి. అంటే నాదే అని తీసుకున్నప్పుడు ఏం చేసినా దాన్ని అనుభవించగలగాలి. అనుభవించాలంటే నాకు గిఫ్ట్ ఇస్తే తీసుకుంటా, కానీ తిరిగితే నేను తీసుకోనండి అంటే ఎట్లా? పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే గిఫ్ట్లు తీసుకోవద్దు అంటారండి. ఎందుకు తెలుసా? గిఫ్ట్ ప్రేమ వచ్చి గిఫ్ట్ ఇచ్చాడు, తీసుకున్నారు. కోపం వచ్చి తిట్టు తిట్టారు అనుకోండి, మనం తీసుకోలేము. సహజం గురువు. రెండూ తీసుకోగలిగితే గిఫ్ట్లు తీసుకోవడానికి సిద్ధపడి ఉంటారు. దీన్నే కర్మ ప్రారంధం అంటారండి. అంటే మన తప్పున్నా లేకపోయినా ఏమి తోచక వచ్చి గిఫ్ట్ ఇస్తే మనం ఏదైనా మనం తీసేసుకుంటాం. ఇంకోటి అదే గబిక్కిన మన తప్పుండి ఒక మాట అన్నా మనం పడలేం. అటువంటిది మన తప్పు లేకుండా ఒక మాట అంటే మనం ఏడుస్తూ కూర్చుంటాం. కర్మ ప్రారంధం అంటే మనము ఇప్పుడేదో చేశామని కదండి, ఏదో జరిగినటువంటి దానికి ఆ ఒక్క ప్రారంధం అనేటువంటిది మనం అనుభవించాలి. ఒకటి. రెండు ఏంటంటే ప్రారబ్ధ కర్మ, కర్మ ప్రారంధం. రెండు ఏంటి గురుగారు? ప్రారబ్ధ కర్మ అంటే మనము చేసినటువంటి పాపాలకో దోషాలకో కర్మ అనుభవించటం ఒకటి. రెండు కర్మ ప్రారబ్ధం. ప్రారబ్ధం అనుభవించడం కోసం తప్పులు చేయటం. ప్రారబ్ధం అనుభవించడం కోసం తప్పులు చేయటం. తప్పు అంటే ఏంటి అనేటువంటి విషయం మనం పరిశీలన చేసుకోవాలనుకుంటే, ప్రపంచంలో తప్పు అనే పదానికి అర్థం లేదండి. ఎందుకంటే తప్పే లేదు అది. ఎందువల్ల తప్పు లేదు? తప్పు లేదు, తప్పేది లేదు. అంటే మనం చెయ్యవలసిన పని మనం చెయ్యలేకపోతున్నాం. అక్కడ ఉద్యోగంలోకి వెళ్ళినప్పుడు ఇంకోటో ఎదుటి మనిషికి హెల్ప్ చేయవలసి వస్తే అది తన పని కాకపోయినప్పటికీ కూడా అతనికి పని చేసి పెడితే బాగుంటుందనో, పని చేయకపోతే తిడతాడనో మన పై అధికారనో, తప్పేది లేక కూడా
తప్పేది లేక అంటే ఏంటంటే ఇదే, ఇంకా తప్పేది లేక తప్పేది లేక. ఇక ఇది చెయ్యకపోతే ఉద్యోగం పోతుంది, ఉద్యోగం పోతే కుటుంబం ఇబ్బంది పడుతుంది. ఇటువంటి పరిస్థితి తప్పేది లేక కొన్ని మనం చేస్తూ ఉంటాం. ఉద్యోగం పోతే పోయింది, ఇంకో ఉద్యోగం మనం వెతుక్కుందాము, ఈ పని నేను చేయొద్దని వెళ్ళిపోతే భార్యా బిడ్డలకు ఆనందం దొరకదు. అవునండి. భార్యా బిడ్డల కోసం మనం చేయరాని పనులు చేస్తున్నాం, బాగానే ఉంది. అదే భార్యా బిడ్డలు ఇవాళ మనం ఒక రకంగా చూసి రేపు ఉదయం స్థాయి పెరుగుతుంటే వాళ్ళు పెరుగుతారు, స్థాయి తగ్గితే యాక్సెప్ట్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళకి ఒకటి అలవాటు అవుతుంది. అలవాటు చేయడం చాలా తేలిక, మానిపించడం చాలా కష్టం. ఇటువంటి పరిస్థితుల్లో ఏమవుతుందండి, ఇక తప్పనిసరి కొన్ని పనులు చేయకపోతే కుటుంబం నడవదు. నేను ఇటువంటి పనులు చేయనండి, కుటుంబం నడవకపోతే నడవకపోయింది, నేను ధర్మంగానే ఉంటా. భార్య పిల్లలు వదిలేసి వెళ్ళిపోతారు పుట్టింటికి. వీడి వెధవ కాకపోతే అమ్మాయి వెళ్ళిపోతుందా అంటే ఎటు వచ్చి మళ్ళీ అక్కడే పడుతుంది, అతనికే నొప్పి. దీని కర్మ ప్రారంధము అంటే మనం ఏం చేసినా ఏం చేయకపోయినప్పటికీ కూడా కొన్ని దోషాలు మనం మొయ్యవలసిందే, నిందలు. అందులో ఆ నిందలలో నిజం లేదు, అది నిందలని చెప్పి ఎదుటి మనిషికి కూడా తెలుసు. కానీ నా మీద పడలేదుగా నింద, నేను తప్పు చేశా, నింద ఇంకొకళ్ళ మీదకి వచ్చింది. సో తప్పు అతను చేయలేదని నా మనస్సాక్షికి తెలుసు, కానీ అక్కడి నుంచి బయటపడను. ఎందువల్లంట ఎవడో మీద వెళ్ళిపోయిందిగా, అంతేలే, నా పైకి ఎక్కడ వస్తుందో వెళ్తే. సో ఇటువంటి పరిస్థితుల నుంచి మనం తప్పించుకునే మార్గాలు కూడా ఉంటాయండి. ఓకే, మీకు సంవర్తకుడు అనేటువంటి పేరు బాగా గుర్తుపెట్టుకోవాలి. సంవర్తకుడు, ఈయన పేరు ఇటువంటి పరిస్థితులు వచ్చినాయి, మనకు సంబంధం లేకుండా మనం నిందలు మోస్తున్నాము అనేటువంటి పరిస్థితులలో ఆ సంవర్తకుడిని పదే మనం కనుక గుర్తు తెచ్చుకున్నట్లయితే, ఎవరైతే కనుక మన మీద నిందలు వేసి ఇబ్బందులు పెడుతున్నారో వాళ్ళకి గొప్ప గుణపాఠం తగులుతుందండి. చాలా గట్టి దెబ్బ తగులుతుంది. ఎలాంటి దెబ్బ తగులుతుందంటే, ఎంతో మీరు నేను అని కాదు, ఎంతో మందికి మనం నానా ఇబ్బందులు పెట్టి మనం చేసిన తప్పులకు వేరే వాళ్ళని బలి చేసాం కాబట్టి వాళ్ళ ఉసురు ఖచ్చితంగా మనకు తగిలింది కాబట్టి ఈ కష్టం మనకు వచ్చింది అనేటువంటి కుళ్ళి ఏడ్చేటువంటి స్థితి వాళ్ళకు వస్తుంది. సంవర్తకుడు పేరు కేవలం ఆ ఒక్క పేరు తలుచుకోవడం వల్ల ఆయన చరిత్ర సామాన్యమైంది కదండి. ఆ చరిత్ర మనం తెలుసుకోగలిగితే జన్మధన్యమే ఒక రకంగా చెప్పాలంటే. అంతటి గొప్ప చరిత్ర సంవర్తకుడిది. ఆయన ఎవరు ఇంతకు సంవర్తకుడు అంటే, దేవగురు బృహస్పతి వారు, ఆ బృహస్పతి వారికి తమ్ముడు. బృహస్పతి దేవలోకంలో ఎంత బ్రహ్మాండంగా ఉంటారండి, ఆయనకి మించి 1000 రెట్లు గొప్పవాడైనా. ఎలా ఉంటాడైనా పిచ్చివాడు లాగా ఉంటాడు. అదేంటండి మరి, అంత గొప్పవాడు కదా. ఇప్పుడు కూడా చదువు, సంస్కారం, విద్య ఇవన్నీ ఉన్నవాళ్ళు అహంకారానికి పూరండి. అంటే బృహస్పతికి లేదా అనొచ్చు, కానీ అతనికి ఒక హోదా ఇచ్చారు. వాళ్ళ తమ్ముడు ఏమన్నాడు, నా చదువుతో నేను నిలబడాలి, నా చదువుని చూసి నా దగ్గరికి రావాలి ఏదైనా, అంతే తప్పితే హోదా వచ్చింది దాని చెప్పి నేను నిలబడను. హోదాని చూసి నా చదువు నేను ఇచ్చేసుకోను, నా చదువును చూసి నేనున్న చోటకి నాకు రావాలి ఏదైనా సరే. అదే మాట మీద ఉన్నాడు కాబట్టి అతను పిలుస్తే శివుడు వస్తాడు. ఒక పదవి గొప్ప, శివుడు రావటం గొప్ప అండి. శివుడు రావటమే గొప్ప. అంతటి వాడు సంవర్తకుడు. ఆ సంవర్తకుడిని తలుచుకుంటే, ఎందువలనంటే ఆ సంవర్తకుడిని తలుచుకుంటే సాక్షాత్ ఈశ్వరుడు మనకు తోడుగా ఉంటాడు. శూలం పట్టుకొని నేనున్నా, నీకు ఎవరు వస్తారు రాని చూస్తా అని చెప్పి ఆ సంవర్తకుడిని పదే తలుచుకుంటుంటే ఈశ్వరుడు శూలం పట్టుకొని ఇంటి ముందు నిలబడతాడు. నిన్ను కాపలాగా ఉన్న పోయి నీకేం పర్లేదని చెప్పి. అంతటి గొప్ప పేరు సంవర్తకుడు. ఈ రకంగా కర్మ ప్రారంధం అనేటువంటిది మనకు సంబంధం లేకపోయినా ఎదుటి మనిషికి సహకారం చేసో, ఎదుటి మనిషికి హెల్ప్ చేసో, ఎదుటి మనిషికి అయ్యో పాపం అనుకొని మనం ఏదో ఇచ్చేసో, ఇన్ని చేస్తుంటే వాళ్ళ అవసరాని కోసం మనల్ని ఉపయోగించేసుకున్న తర్వాత మనల్ని ఎవరైనా ఏదన్నా అంటుంటే తప్పు నాది కాదు, వాళ్ళ మీద వెళ్ళిపోయింది కదా అనేటువంటిది ఎవరైతే కనుక ఉంటారో అటువంటి వాళ్ళని ఈ సంవర్తకుడు ఖచ్చితంగా శిక్షిస్తాడమ్మా. అంటే మనం కష్టపడుతున్నాం ఎదుటి మనిషి కోసం, మనకు పేరు రాకపోతే పర్లేదు, కానీ అవమానాలు వస్తున్నాయిగా, కష్టపడి మన జీవితం మొత్తం ధారపోసాం. ఒక రకంగా ధారపోసినప్పటికీ కూడా మన మీద వాల్యూ, విలువ లేకుండా నోటికి వచ్చినట్టు ఒక మాట ఏంటారు. వాళ్ళు ఏం చేయాలి, మన జీవితాన్ని ధారపోసిన తర్వాత మన గురించి ఎవరైనా ఒక మాట మాట్లాడితే, నీకు ఏం తెలుసని మాట్లాడుతున్నావు, నీకు ఆయన గురించి తెలియదు, ఎవరు ముసుకుని కూర్చో అని చెప్పకపోగా ఎవడో ఏదో అంటే ఆ విషయాలు తీసుకొచ్చి మళ్ళీ మనకు చెప్తారు చూసారండి. అది చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు నేను ఒక మనిషికి హెల్ప్ చేశా, నా జీవితం మొత్తం ధరపోషా అనుకుందాం కాసేపు.
ఆ వ్యక్తి దగ్గర ఇంకొక వ్యక్తి ఏదో వచ్చి నా గురించి ఏదో మాట్లాడినప్పుడు అతను ఏం చేయాలి, నీకు నిజంగా ఒక విశ్వాసం అనేటువంటిది ఉంటే నా జీవితానికి ఎంత చేసిన వాడు ఇంకొక మనిషి జీవితాన్ని ఇబ్బంది పెడతాడా, లేదు కదా, ఎక్కడో మిస్టేక్ జరిగింది, నీకు ఆయన గురించి తెలియనప్పుడు నువ్వు మాట్లాడకు. ఇన్ని సంవత్సరాలుగా మేము చూస్తున్నాం ఆయన ఎవరు, ఆయన ఏంటి అనేటువంటి విషయం, ఇవాళ నువ్వేదో కొత్తగా వచ్చి మాట్లాడతావేంటి అని చెప్పగలిగారు. అది చెప్పకపోగా ఆ విషయాలు నా దగ్గరకు వచ్చి చెప్పడం అనేటువంటిది ఎంత అవివేకం అవతల వాళ్ళది. ఇటువంటి చేసినప్పుడు భగవంతుడు ఎందుకు క్షమిస్తాడు? ఖచ్చితంగా క్షమించడు. అటువంటి శిక్ష అనుభవిస్తారమ్మా. కేవలం సంవర్తకుడు అనేటువంటి పేరు, ఆ పేరులోనే అంత గొప్పతనం ఉంది. దాని గురించి చరిత్ర కూడా ఉంది, చెప్పుకుందామంటే చిన్న విషయం చెప్పేస్తుంది కూడా. గురువుగారు తప్పకుండా. మాంధాత చక్రవర్తి అని ఉన్నారమ్మా. ఓకే. ఆయన మనకు చాలా మహాచక్రవర్తి. ఆయన 99 యాగాలు చేశాడు. 100వ యాగం చేద్దామని సంకల్పం చేస్తాడు. 100 యాగాలు చేస్తే శతక్రతువు బిరుదు ఉంటుంది. అలానే మహేంద్ర పదవి వస్తుంది. భూమి మీద కూడా 100 యాగాలు ఎవరైనా చేస్తే అతను చనిపోయిన తర్వాత ఇంద్ర పదవి వస్తుంది అతనికి. అందుకనే 100 యాగాలు చేయనీరు. ఎక్కడన్నా ఎవరైనా యాగాలు చేస్తున్నారంటే ఇంద్రుడు కూడా రంభావర్వశి వెనకని పంపించి అంటే ఏంటంటే భ్రష్టుత్వం చెందించే ప్రయత్నం చేస్తాడు. నీ మనస్సు గట్టిగా అంటే నువ్వు చెల్లించవు, లేకపోతే చెల్లించేస్తావు నువ్వు. ఇవి జరుగుతుంటాయి. ఇట్లా 99 యాగాలు చేసి 100వ యాగం చేయడానికి సంకల్పం చేస్తాడు. ఆ 100వ యాగానికి బృహస్పతి వారిని, దేవగురువైన బృహస్పతిని బ్రహ్మగా నిర్మించుకోవాలనుకొని ఇంద్రలోకానికి వెళ్తాడు. అయ్యా బృహస్పతి వారు నమస్కారం, మాంధాత చక్రవర్తి ఏంటి విశేషాలు? ఏం లేదంటే నేను 100వ యాగం చేద్దాం అనుకుంటున్నాను, మీరు బ్రహ్మగా రావాలి అంటాడు. అనగానే ఇలా ఇంద్రుడు వంక చూస్తాడు. ఇంద్రుడు వద్దంటాడు. అంటే 100వ యాగం చేస్తే ఈ పదవి దక్కుతుందేమని భయం ఇంద్రుడికి. వద్దంటాడు. ఇలా నేను చేయించనయ్యా అంటాడు. అయ్యా మహేంద్ర, ఇంద్ర పదవి కోసం నేను చేయట్లా, శతక్రతువు అనే బిరుదు ఉంటుంది, ఆ బిరుదు కోసం నేను చేస్తున్నానయ్యా. కొన్ని కోట్ల మంది మానవులు జన్మిస్తే అందులో ఎవరికో ఒకడికే ఆ శతక్రతువు బిరుదు వస్తుంది. ఆ బిరుదు కోసం నేను చేస్తున్నానయ్యా ఈ యాగం అంటే. అయినా ఇంద్రుడు ఒప్పుకోడు. ఏమో 100 పదవులు అయిన తర్వాత నాకు ఆ కోరిక పుడితే నీకు నా సీటు పోతుంది కదా నాకు, కాబట్టి ఆయన ఒప్పుకొని అంటాడు. సరే నమస్కారం అని చెప్పి వచ్చేస్తుంటే నారద మహర్షి ఎదురుకుండా వస్తాడు. వచ్చి ఏమయ్యా చక్రవర్తి ఏంటి విశేషాలంగానే నేను యాగం కోసం వచ్చానండి, ఆయన ఒప్పుకోవట్లేదు అంటే ఒక పని చెయ్యి, కాశీ వెళ్ళు. కాశీలో బృహస్పతి వారి యొక్క తమ్ముడు సంవర్తకుడు అని ఉంటాడు, ఆయన్ని సంప్రదించు. ఆయన కనుక నీ యాగం చేస్తాను అన్నాడా నీకు ఫలితం వచ్చేసినట్టే. యాగం చేయకర్లా, చేస్తాను అని అంటే నీకు ఫలితం వచ్చేసినట్టే అంటారు. సరే ఈ విషయం ఎవరు చెప్పారని అడిగితే నారద మహర్షి చెప్పి ప్రాయోపవేశం చేశాడని చెప్పి చెప్పమంటాడు. ఆయన ఎలా ఉంటాడయ్యా అని అడుగుతాడు. పిచ్చివాడు కూడా అతను చూస్తే రాయేసి కొడతాడు, అంత పిచ్చిగా ఉంటాడు. జుట్టు దువ్వుకోడు, గడ్డం చింపిరిగా ఉంటుంది, చినిగిపోయిన బట్టలు వేసుకుంటూ ఉంటాడు. ఎలా గుర్తుపట్టాలి? శవాన్ని చూస్తే మాత్రం భయపడతాడు, అదొక్కటే గుర్తు అంటాడు. సరే అంటాడు. ఆ రాజు రాజ్యాన్ని వదిలేసి 8 సంవత్సరాలు ఉంటాడమ్మా కాశీలో కాటికాపరిలాగా. కాటికాపరి అంటే మనం ఏదో తక్కువ అనుకుంటాం, ఆయనను గుర్తించడం కోసం గురువుగారు. ఒక మనిషి చేత అంటే ఒక మనిషి ఒక పూజ చేయడానికి సంకల్పం చేస్తే ఫలితం వస్తుందంటే ఆయన కోసం అన్ని వదిలేసి వెళ్ళాలి అక్కడికి. ఆ రకంగా ఆయన రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు, కాటికాపరిగా ఉన్నాడు అక్కడ 8 సంవత్సరాలు. ఏనాడు కూడా ఈయనైనా అని ఎప్పుడు అనుకోలే. కాటికాపరిగా 8 సంవత్సరాలు పూర్తయిన తర్వాత అందుకని అంటారు 8 అనేటువంటిది ఎక్కడ మొదలవుతుందో అక్కడికే ఎండ్ అవుతుంది, గట్టిగా చూస్తే అది ఆద్యంతాలు దానికి కనిపించవు అని చెప్పి. అంటే అతని యొక్క జీవితంలో కొన్ని రుగ్మతలు, కొన్ని ప్రారంధాలు, ఇందాక మనం ఇదే కర్మ ప్రారంభం తొలగాలంటే కొంత సమయం అనుభవించాలి ఏదైనా. అంతటి మహారాజు కూడా కాటికాపరిగా చేశాడు. మరి 8 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఒక మనిషిని చూశాడు, విచిత్రంగా ఉన్నాడు మనిషి. ఈయనేంటి విచిత్రంగా ఉన్నాడు, ఈయనైనా సంవర్తకుడు అని అనిపించగానే అటు నుంచి శవాన్ని తీసుకొస్తుంటే వామ్మో శవం అని చెప్పి పరిగెడతాడు. ఈయనే సంవర్తకుడు చెప్పాడు ఆయన అని చెప్పి ఆయన సంవర్తకుడు వెనక అయా సంవర్తక మహర్షి మహాన్ భావాన్ని పరిగెడుతుంటే ఈ రాళ్ళు వేసి కొడుతూ ఉంటాడు రాజు మీద. మాంధాత చక్రవర్తి మీద రాళ్ళు వేసి కొడుతూ ఉంటాడు. అయినా సరే వెంటబడి కాలు పట్టుకుంటాడు గట్టిగా. ఎవర్రా నువ్వు? నా పేరు మాంధాత, నేను ఫలానా దేశానికి చక్రవర్తిని. ఎవరు రమ్మన్నారు, ఎందుకు వచ్చావు? నాకు నారద మహర్షి చెప్పారు మీ గురించి. ఏమని చెప్పాడు? ఎందుకు వచ్చావు అసలు ఇక్కడికి? నేను ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాను, ఇంద్రుడు ఒప్పుకోలేదు, ఆ ఒక్క యాగం మీ చేత చేయించుకోమన్నాడు, అందుకని మీ దగ్గరికి వచ్చానండి. మంచిది లేచాడు. వాళ్ళు సున్నితంగా మాట్లాడరండి. ఈ విషయ పరిజ్ఞానము ఇంత ఉన్న వాళ్ళు ప్రతి దాన్ని ఒక కోణంగానే చూస్తారు. అంటే మనం మనిషి దగ్గరికి వెళ్తే
నాయన వచ్చావా నాయన, కూర్చో నాయన అన్నారు. ఏంటి, రేపు రండి, ఉమ్, ఎందుకు వచ్చావు, అలానే మాట్లాడతానంటే ఈ వీళ్ళు మాట్లాడే మాట విధానాన్ని అనుసరించి ఎదుటి మనిషి కళ్ళు, ముక్కు, చెవులు ఎలా స్పందిస్తున్నాయి, అతని నడవడిక ఎలా ఉంది, నిల్చున్నప్పుడు కను ముక్కు తీరు ఎలా ఉంది, కాళ్ళు ఎలా ఉన్నాయి, పాదాలు ఎటు తిరిగినాయి, ఇవన్నీ గమనించుకొని అతను వచ్చినటువంటి పని నిజంగా కష్టమైనా నష్టమైనా మన దగ్గరికి తన కష్టం తీర్చుకోవడం కోసం వచ్చాడా, లేదంటే ఎవరో చెప్పారు కాబట్టి అవసరం కోసం వచ్చాడా అనేటువంటి విషయం ఇందులో అర్థమైపోతుందండి. ఓకే. ఇవాళ రోజుల్లో ఎవరు పనికిరారు, ఇంకా అంటే నన్ను ఏ అంటావు వెళ్ళిపోతాడు, అవును. నువ్వు కాకపోతే ఇంకోడు అనే రకాలే ఉన్నారు మినహాయిస్తే. ఆయన చెప్తా సరే ఏం కావాలి, శతక్రతువు బిరుదు కావాలి. ఇప్పుడు నీ దగ్గర ఏముంది, నా రాజ్యం, నీ రాజ్యం గురించి నాకెందుకయ్యా, ఇప్పుడు నీ దగ్గర ఎంత బంగారం ఉంది, నా చెవులకి 2 తప్పులు మరేమి లేవయ్యా, మరి యాగం చేస్తాను ఎలా చేస్తావు, నా రాజ్యానికి వెళ్తే తెస్తా, నీ రాజ్యానికి వెళ్తే ఇస్తే నువ్వే చేసేది ఉంది యాగం, మీరు ఏం చెప్తే అది చేస్తానండి, మీరు సంకల్పం ఎలా చేస్తే అలా చేస్తాను. ఓకే. అంటే ఇక్కడ మనం గమనించుకోవాల్సింది, కర్మ ప్రారంధం తొలగిపోవాలి అన్నప్పుడు ఒక మనిషి ఏదైనా చెప్పినప్పుడు అందులో అంతరార్థం గమనించాలి. ముందు పూర్తిగా ఏం చెప్తున్నారు వినాలి, విని నారు పోసిన వాడు నీరు పోస్తాడుగా. అవునండి. ఇది మనకు అర్హత లేకపోతే మన దగ్గర చెప్పడుగా, సరే అంటే ఫలితం రాకపోతుందా అని మనం ఆలోచించుకోవాలి. అక్కడ ఆయన ఏం చెప్తాడు, మీరు ఏం చెప్తే చేస్తానయ్యా, మంచిది. ఇప్పుడు నేను యాగం చెయ్యాలంటే వాడిన వస్తువు వాడద్దు, ఓకే, సరేనండి. బంగారపు పందిరి, అగ్నిహోత్రంలో వేసేటువంటి ఆజ్యము, యజ్ఞద్రవ్యాలు, సమిధలు, తినే భోజన పదార్థాలు మినహాయిస్తే బంగారం కాని వస్తువు నాకు కనిపించద్దు. సరే అంట. 10 రోజులు యాగం, ఇవాళ చేసిన వస్తువు రేపు నాకు పనికిరాదు అంటే ఎంత బంగారం కావాలండి మరి. ఇవాళ చేసిందంటే ఇవాళ ఆ యాగశాలకు అనేది నాకు రేపటికి పనికిరాదు, మళ్ళీ మొత్తం అంతా కొత్తగా వేయాల్సిందే. మీ అనుగ్రహం ఉంటే ఇలానే చేస్తానండి, తప్పకుండా. కాలు పట్టుకో అంటారు, కాలు పట్టుకోగానే కళ్ళు తెరువు అంటాడు, కైలాసం తీసుకెళ్ళిపోతాడు క్షణంలో. శతకర్తువు అంటే ఈశ్వర సాక్షాత్కారం, అంటే మనం సజీవంగా ఉండగా ఈశ్వరుడు మన దగ్గరకు వచ్చి ఇలా ముఖాముఖిగా మాట్లాడతాడు వచ్చి, అది శతకర్తువు అంటే. కైలాసానికి తీసుకెళ్ళిపోతాడు. ఆ కైలాసానికి సంవర్తకుడు వస్తుంటే, పార్వతీ పరమేశ్వరుడు మాట్లాడుకుంటున్న సమయంలో సంవర్తకుడు వస్తుంటున్న విషయాన్ని గ్రహించినటువంటి ఈశ్వరుడు భయపడతాడండి. సంవర్తకుడు మామూలు మనిషి కదా, ఈశ్వరుడు మన జగత పితరో వందే అంటాం కదా, సర్వేశ్వరుడు, ఆయన భయపడటం ఏంటి? మంచి ప్రశ్నే కదా ఇది. అవును గురువుగారు. ఈశ్వరుడు శపిస్తే మనం నమ్ముకున్నటువంటి గురువు గారు ఆ శాపాన్ని నుంచి విముక్తి చేస్తాడు. అదే బ్రాహ్మణుడు గురువు శపిస్తే ఈశ్వరుడు కూడా కాదు. కాబట్టి ఆ శక్తి అతనికి ఉంది కనుక మాంధాత చక్రవర్తి అంటే ఎవరండి ఇంతకీ? ఆయన వంక కన్నెత్తి చూసేటువంటి వాడు లోకంలో ఎవరూ లేరు. ఆయన దండయాత్రకి వస్తున్నాడంటే పాహిమాం రక్షమాం, నా రాజ్యం నీకు ఇచ్చేస్తా బాబు, నన్ను వదిలే అంటాడు. అటువంటి వాడు ఆయన ఎవరు కుమారుడు? ఆంగీరస పుత్ర ఋషి. ఆంగీరస మాంధాత అనేటువంటి వాడు ఆంగీరసుడు యొక్క పుత్రులు వీళ్ళు. ఆంగీరసుడు ఏంటంటే శరీరానికి అంగములు, జీవాన్ని ఇచ్చేటువంటి వాడు ఆంగీరసుడు. మా వంశానికి ఋషి, మా గోత్ర ఋషులు. ఆంగీరస మాంధాత కుత్సస, ఆంగీరస పుత్ర ఋషి వీళ్ళు. అంటే మన శరీరానికి జీవాన్ని ఇచ్చేటువంటి వాళ్ళు. జీవం మన శరీరం చచ్చుబడిపోయిందంటే అక్కడ ఆ ఒక్క స్థితిగా మనం పోయినట్టే. ఆ విషయంలో అనుసరించి ఆంగీరస మాంధాత కుత్స అనేటువంటి విషయాన్ని తీసుకొని దానికి కొన్ని విధానాలు చేస్తే మళ్ళీ అక్కడ జీవం వస్తుంటుంది. అట్లా ఉజ్జీవాన్ని ఇచ్చేటువంటి మాంధాత చక్రవర్తి. ఆయన యుద్ధానికి వస్తున్నాడు అంటేనే చాలా మంది రాజ్యాన్ని వదిలేసి పారిపోతారు. అటువంటి చక్రవర్తి డైరెక్ట్గా నడుచుకుంటూ కైలాసానికి వచ్చేయచ్చు, ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు కదా మరి. అటువంటి స్థితి ఉన్నటువంటి చక్రవర్తి సామాన్యంగా తినటానికి కూడా తిండి లేకుండా కనిపించేటువంటి ఒక వ్యక్తి కాలు పట్టుకున్నాడంటే ఆయన సామాన్యుడా? మరి ఆయన్ని పట్టుకోవడం కోసం 8 సంవత్సరాలు తపస్సు చేశాడు కదండి శ్మశానంలో ఉండి, కాటికాపరిగా. సామాన్యుడా? కాబట్టి ఈశ్వరుడు ఉనికిపోయాడు. అమ్మవారికి కోపం వచ్చింది, ఏమయ్యా నీ యొక్క పాదాల కోసం అందరూ తాపత్రయపడుతుంటే ఆయన ఎవరో వస్తుంటే నువ్వు గెదగెదలాడతావు ఏంటంటే, ఎక్కువ మాట్లాడకే అమ్మా, నువ్వు నీకుండేది నీకుంటుంది, ఆయన పరిస్థితి నీకు తెలియదు అని చెప్పి ఒక క్షణంలో ఆయన గురించి వివరిస్తే నమస్కారం చేస్తుంది ఆవిడ కూడా. సంవర్తకుడు రాగానే వస్తుంటాడు, శంకరా అంటే ఏంటి? ఈశ్వరుడు మీద నేను లాస్ట్ టైం ఒకసారి చెప్పాను, భగవంతుడి మీద భక్తి కాదండి ప్రేమ కావాలి అన్న.
ఆ ప్రేమ ఉంటే ఇట్రా శంకర అంటే వచ్చేస్తారు పరిగెత్తుకుంటారు. భక్తి ఉంటే ఉపయోగం లేదు. ఆ ప్రేమ అనేటువంటిది వాళ్ళిద్దరికి బాండింగ్ ఉన్నది. శంకర అనగానే వస్తున్నాడు అనుకుంటే పరిగెత్తుకుంటూ వస్తాడు. ఇంకో వీడెవడో వచ్చాడు మాంధాత చక్రవర్తి, చూడు వాడికి ఏం కావాలో చూసి పంపించి వెళ్ళిపోతాడు వెంటనే. మళ్ళీ అక్కడ ఆయన ఉండడు. ఒక నిమిషం సమయంలో శంకర వీడు వచ్చాడు మాంధాతట, వీడికి ఏం కావాలో చూడు నిలిపోతాడు. మాంధాత చక్రవర్తి నీకేం కావాలయ్యా ఆయన ఇలా చెప్పాడు. అక్కడ మనకేంటంటే మనకు కొన్ని సాక్షాత్కారాలు వచ్చినప్పటికీ కూడా ఇక్కడ కొన్ని మనకు వెంటనే జ్ఞానం కమ్మేస్తుంది, అజ్ఞానం వచ్చేస్తుంది. శతక్రతువు అనేటువంటిది ఈశ్వర సాక్షాత్కారం కోసమే. నేను చేస్తాను ఎప్పుడైతే అన్నాడు వెంటనే ఈశ్వరుని దర్శనం చేయించాడు. ఈయన దర్శనం చేయంగానే ఏం కావాలన్నా నీ దర్శనం కోసమే ఈ భాగ్యమయ్యా అని అనాలి కదా. ముందు చెప్పారు కదా గురువు గారు, అంటే ఆయన దగ్గరికి వెళ్తే నీ పని అయిపోతుంది, చేయాల్సిన అవసరం అని చెప్పారు. కానీ ఏమవుతుందంటే కర్మ ప్రారంధం అనేటువంటిది ఎంతటి వాడినైనా ఏడిపిస్తుంది. అంత ఈశ్వర సాక్షాత్కారం కోసం వెళ్ళి ఈశ్వరుని చూసిన తర్వాత కూడా ఈ యాగం చేయాలని అడిగాడు ఆయన. ఈశ్వరుడు నవ్వుకున్నాడు. శివ ఎందుకు మీరు నవ్వుతున్నారు, సంవర్త గురు వారు చెప్పారు కదా, నీకు అసలు ఏం జరిగింది. ఆయన సరే అని అంటే నీకు యాగ ఫలితం వచ్చినట్టే. అవును శివ నిజమే కదా. అప్పుడు గుర్తొస్తుంది. అందుకేంటేనంటే ఈ కర్మ ప్రారంధం అనేటువంటిది సాక్షాత్తు భగవంతుడు మన ఎదురుగుండా ఉన్నప్పటికీ కూడా దాన్ని తప్పించడం అనేటువంటిది అంత తేలికైన విషయం కాదు. అటువంటి ఒక్క కర్మ ప్రారంధాన్ని ఆ మాటలలో తప్పించినటువంటి వ్యక్తి సంవర్తకుడు. ఆయన పేరు తెలుసుకుంటే చాలమ్మా. ఇది తప్పించుకోలేము, ఏదైనా మనం అనుభవించి ముందుకు వెళ్ళాల్సిందే. మరి ఇప్పుడు జనరల్ గా చెప్తుంటారు కదా గురుగారు, భగవంతుని ఎక్కువ పూజించాలి, ఈ పూజ చేయాలి, ఆ పూజ చేయాలి, అన్నిటి నుంచి తప్పించుకోవచ్చు అని. అదంతా ఏంటి మరి? చేయలేరు కదమ్మా. ఇప్పుడు ఎవరో ఏదో సమస్య ఉందంటారు, అలాంటి వాడు ఈ పూజ చేయించుకోండి ఈ టైంలోపు అంటారు. ఆ టైంలోపు వాళ్ళు చేయించుకోగలిగితే వాళ్ళకు ఉండేటువంటి ప్రారంధం తొలగించుకునే సమయం ఆసనం అవుతుందని. కానీ ఆ కర్మ బలీయమైంది అయినప్పుడు దాని మీద దృష్టి వెళ్ళలేదు. ఇప్పుడు కాకపోతే 10 రోజులకి చేద్దాం. ఎలా ఉంటుందంటే అమ్మా, ఆ క్షణానికి అతనికి ఆర్థికంగా అంతా సంక్షోభం వచ్చేస్తుంది, అన్ని రకాలు ఇరుక్కుపోతాడు. ఈ సమయం దాటిపోగానే మొత్తం ఓపెన్ అయిపోతాడు. ఆ తర్వాత నువ్వు చేసుకున్నా నీకు ఉపయోగం ఉండదు. అంటే కర్మని ఆ కర్మానుసారంగా ఏ సమయమైతే ఉందో ఆ సమయంలో నువ్వు చేయలేక కాలాతీతం చేసావు. ముఖ్య కాలాతం, ఏ కాలంలో అది అనుసరించాలో ఆ కాలం చెప్పబడి ఉన్నప్పుడు కష్టమైన నష్టమైన ఏదో ఒక రకంగా నువ్వు చేయలేకపోయావు. కాలాన్ని అతీతం చేసావు. అతీతం చేసిన తర్వాత దానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటా అంటే ఎలా ఫలిస్తుంది? ప్రాయశ్చిత్తం చేయవలసిందే, మళ్ళీ ఈ సమయం కోసం ఎదురు చూడవలసిందే. అందుకనే అంటారు, ఎంత కష్టం వచ్చినప్పటికీ కూడా రూపాయి ఖర్చు పెట్టే బదులు 10 పైసలైనా ఖర్చు పెట్టి దాన్ని మనం కంప్లీట్ చేసుకోగలిగితే ఆ ఒక్క ప్రారంధం మనల్ని విడిచేస్తుంది. ఆ తర్వాత మన ఇష్టం, మనం ఎలా అయినా చేసుకోవచ్చు ఏదైనా సరే. అంటే కలి కృతాన్ దోషాన్ ద్రవ్య దేహ ఆత్మ సంభవ అన్నిట్ల మీద కర్మ ప్రభావం పడుతుంది. పడినప్పుడు ఏమవుతుంది, అప్పటి వరకు మన దగ్గర ఇంత డబ్బు ఉన్నటువంటిది రేపు తెల్లవారితే మనం ఏదన్నా చేయాలనుకుంటాం, రాత్రికి రాత్రి అనేక సమస్యలు వస్తాయి. ఆ సమస్యలన్నీ నెత్తి మీద పడతాయి. మనం అప్పుడు గమనించాం, ఈ దీని వల్లనే కదా ఈ కర్మ ప్రారంధాన్ని తప్పించుకోలేరు మీరు అని కూడా చెప్పారు కదా. సో ఈ కర్మ ప్రారంధం మనల్ని ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఎట్లయినా మొదలు పెడతాం ఆలోచన రాదు. పూజ అనుకోకుండా మనకి ఇబ్బందులు కలిగినాయి, తర్వాతనే చేసుకోవచ్చు, ఇప్పుడు ఇంత ఇబ్బంది కలిగింది, ఇప్పుడు పూజ చేసుకోవడం అవసరమా అని తెలియకుండా మైండ్ని డైవర్ట్ అయిపోతుంది. తద్వారా ఏమవుతుంది, ఆ కర్మ అనేటువంటి బలీయం అవుతుంది. కాబట్టి మనం ఆ ఒక్క పూజల పురస్కారాలు ఖచ్చితంగా మనం చేయలేని పరిస్థితి వస్తుంది, అనుభవిస్తూ ఉంటాం. నమస్తే గురుగారు.